ఒక మాట అంటున్నాడు, నా ప్రభుత్వం కూలగొడతారు, అందుకే నేను ఎమ్మెల్యేలు గుంజుకుంటున్నా. అయ్యా రేవంత్ రెడ్డి, నువ్వు 5 ఏళ్ళ నుండి నిక్షేపం లాగా మాకేం అభ్యంతరం లేదు. 5 ఏళ్ళ నుండి మేము అద్దంటలేం. కూలగొట్టేది మేము కాదు నాయన, మానవ బాంబులు మేం కాదు. నీ పక్కన ఉన్న నల్గొండ బాంబు, ఖమ్మం బాంబే నేను కూలగొడుతుంది, మేము కూలగొట్టాం. కాంగ్రెస్ వాళ్ళు ముందు వాళ్ళు ఎండ్రకాయలు లెక్క ఒకటి ఎగురుతుంటే ఇంకోటి కూర్చుంటాడు. మాకు సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. 5 ఏళ్ళు నువ్వే ఉండు, నువ్వే నీ 420 హామీలు, నువ్వు ఇచ్చిన 420 హామీలు నెరవేర్చి ప్రజల మనసు గెలుచుకొని నేను వద్దంటలేను. 2 లక్షల రుణమాఫీ అన్న వచ్చాయి, 2 లక్షల ఉద్యోగాలను వచ్చాయి, ఆడబిడ్డలకు 1,67,00,000 మందికి 2,500 రూపాయలు ఇస్తాను. అట్లా అన్ని చెప్పిన మాటలు చేయవా నాయన అంటే అది చేత కాదు. ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కాము, బర్రెల స్కాము, మేడిగడ్డ మేడిపండు అయింది, కాళేశ్వరం ఇదైంది అదైంది. అసలు పని మాత్రం చేసింది ఏం లేదు. పిఆర్ స్టంట్లు, లీకులు ఇచ్చుడు, యూట్యూబ్లకు జనాల దిమాగ్ ఖరాబ్ చేసుడు, మనం తెల్లారలేస్తే తిట్టుడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే, మనకు మంచి మోక దొరికింది. మే 13 దాకా టైం ఉంది. మీకు ఏప్రిల్ 13 నాడు అన్న అడిగిండు, జ్ఞానేశ్వర్ అన్న, సబితక్క, అందరు ఎమ్మెల్యేలు అడిగిండ్రు, అన్న మరి కేసీఆర్ గారు మీటింగ్ తోనే స్టార్ట్ చేద్దాం, ధూమ్ ధామ్ గా ప్రచారం మొదలు పెడదాం చేవెళ్ల లోక్సభలు అన్నారు. ఏప్రిల్ 13 నాడు ప్రతి గులాబీ సైనికుడు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో వాళ్ళ తుక్కుగూడ మీటింగ్ తేలిపోయేటట్టు. ఎందుకంటే తుక్కుగూడలేమో వాళ్ళు మొత్తం రాష్ట్రం అంతా కలిపి పెడుతున్నారు మీటింగ్. కానీ మరి పక్క రాష్ట్రం కర్ణాటకకి వెళ్ళి కూడా తెచ్చుకుంటారేమో. కానీ మన చేవెళ్లలో మాత్రం అచ్చంగా మన చేవెళ్ల పార్లమెంట్ నుంచే గులాబీ సైనికులు అందరం రావాలి, మీటింగ్ సూపర్ హిట్ చేయాలి. దాంతోనే జ్ఞానేశ్వరన్న గెలిచిపోయిండు అనే ఒక వాతావరణం బ్రహ్మాండంగా తీసుకుని రావాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంతకుముందు మాట్లాడిన సోదరులు చెప్పిండ్రు, మేము అక్క కూడా చెప్పింది, సరే మీరు మాకు కష్టపడి చేవెళ్ల పార్లమెంట్లో 4 ఎమ్మెల్యేలను గెలిపించిండ్రు, 3 దురదృష్టవశాత్తు ఓడిపోయినరు. కానీ మీరు కష్టపడ్డారు, మీరు మా కోసం పనిచేసిండ్రు. ఇప్పుడు మేము మీకోసం పనిచేసే టైం వచ్చింది. ఎందుకంటే రేపు జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, మళ్ళీ కార్పొరేటర్ ఎన్నికలు, మళ్ళీ కౌన్సిలర్ ఎన్నికలు, కాలికి బలపం కట్టుకొని మీకోసం తిరిగే బాధ్యత నేను తీసుకుంటానే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఎక్కడికి పిలిచినా చేవెళ్లలో, మీరు చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో ఏ ఊరికి రమ్మన్నా, ఏ వార్డుకు రమ్మన్నా, 10 మంది సభ అయినా 1000 మంది సభ అయినా తప్పకుండా వస్తా, మీకోసం కొట్లాడతా అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మనం అధికారంలో లేము, ఆటహాసాలు అవసరం లేదు. సైలెంట్ గా పనిచేసుకుంటూ పోదాం, ప్రజల తరఫున మాట్లాడదాం, అడుగుదాం. మహేశ్వరంలో, కందుకూరులో, అక్కడ ఇక్కడ ఎక్కడైతే ఇవాళ పంటలు వరి కోతకొస్తున్నాయో, లేదా మా పరిగిలో, వికారాబాద్లో, తాండూరులో ఎక్కడెక్కడైతే క్వింటాల్ 500 బోనస్ ఇస్తామన్నారో, రేపు బోనస్ ఇవ్వకపోతే అక్కడి నుంచే ఉద్యమం చాలు చేద్దాం, రైతుల నుంచే నిప్పు రగిలిద్దాం, ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దాం. అదేవిధంగా కొన్ని చోట్ల పంటలు ఎండిపోతున్నాయి, అక్కడికి కూడా పోదాం, రైతులకు ధైర్యం చెప్దాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఇప్పటికే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రభుత్వ అసమర్థ, చేతగాని, ప్రణాళిక లేని, అవగాహన లేని కార్యక్రమాల వల్ల ఇవాళ పేద ప్రజలు ఉసురు పోసుకుంటా ఉన్నారు. కాబట్టి వారికి ధీటుగా సమాధానం చెప్పవలసిన బాధ్యత మనం చెప్పవలసిన అవసరం ఉన్నది.